స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నది స్నానాలు ఆచరించేందుకు వెళ్లరాదు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు. గోదావరి ప్రవాహ ఉధృతి దృష్ట్యా గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటలు నిర్వహించరాదు. వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. యాత్రికుల సౌకర్యార్థం 30 లాకర్స్ ఏర్పాటు చేశాం. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. కాలుష్య రహిత కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాతేరు గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పశువుల్లో గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. క్యాన్సర్ ర్యాలీని ప్రారంభించిన పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు. గోదావరి నది ప్రవాహం ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని 2 రోజుల తరువాత నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ డి. నరసింహకిషోర్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ మంగళవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. గోదావరిలోకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి 14 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భద్రాచలంలో కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత ఉధృతిగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అన్నారు. ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతున్న మేరకు మరింత ఎక్కువ వరద నీరు చేరడం వల్ల వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవరూ గోదావరి నది వద్దకు రావద్దని, రానున్న 2 రోజులు వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించరాదని, వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ 7 o'clockకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం. ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 48 feet వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది. సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి, అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ 14 lakhs క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం. సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంబడి అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ కూడా, అలానే టెంపుల్స్, వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నదీ పరివాహ ప్రాంతంలోకి రావద్దు అని. అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 24 hours మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు. అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. ఈ 2 రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేయడం జరుగుతుందని,
వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి నుంచి సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గోదావరి వరద ఉధృతిని గమనించి వినాయక నిమజ్జనానికి కార్యక్రమాన్ని మరో 2 రోజుల పాటు పొడిగించి నిమజ్జనం చేయాలని నగరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన ఆయా కమిటీలకు శాసనసభ్యులు వాసు సూచించారు. పుష్కర్ ఘాట్లో మహిళల కొరకు కేటాయించిన స్నానాల గది చాలా అధ్వానంగా ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి మహిళలు స్నానం అనంతరం వస్త్రాలు మార్చుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులు ఆదేశించారు. నగరంలో గోదావరి తీరం వెంబడి ఘాట్స్లో ఉన్న చెత్తను తొలగించి మెరుగైన పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ, రుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి నమస్కారం. రుడా పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోని భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది. కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం, అది మహిళలకి వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి. కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు, తక్షణమే చెప్పండి, దాని మీద చర్యలు తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరిని రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో ఉంది గోదావరి. దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాలను కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారందరినీ కోరుతా ఉన్నాం. 1-2 రోజులు మీరందరూ కూడా సహకరిస్తే తర్వాత మన అందరూ ఆ నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కాటేరు గ్రామంలో పశువుల్లో గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పశువుల్లో గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంను రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. ఈ ఉచిత పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంలో సుమారు 80 పశువులను నిష్ణాతులైన వైద్యులచే పరీక్షించి తగిన మందులు మరియు చికిత్స అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పశుగణాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు జరుగుతుందని, దీనిలో భాగంగా పశువుల షెడ్లు నిర్మించుకొనుటకు 90% రాయితీపై MGNREGS క్రింద మినీ గోకుల పథకం అమలు చేయడం జరుగుతుందని, పేయి దూడలు మాత్రమే జన్మించుటకు గాను ప్రత్యేక ఇంజెక్షన్ను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని, పశువుల్లో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు పాడి పరిశ్రమ చాలా విలువైనది కాబట్టి పశువులు కూడా వేల రూపాయల్లో ఉంటున్నాయని, వాటికి కూడా బీమా చేయించుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే బీమా అనేది రైతుకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కురుకూరి కిషోర్, తెలుగు యువత అధ్యక్షులు గంగిన నాని, గంగిన పెద్దబ్బులు, బిక్కిన సాంబశివరావు, మద్దిపట్ల చిన్ని, మద్దిపట్ల సోమరాజు, ఈదలమల్లు డివిజనల్ ఉప సంచాలకులు డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు డాక్టర్ జి రవివర్మ, పశు వైద్యులు డాక్టర్ JSRR కిరణ్, డాక్టర్ కె సౌమ్య, డాక్టర్ కళ్యాణి, గ్రామానికి చెందిన ఔత్సాహిక పాడి రైతులు
అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పశు సంపదను పెంచాలి, మత్స్య సంపదను పెంచాలి, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాన్ని కనుగొనాలనే లక్ష్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానిలో భాగంగా పశువుల ఉచిత గర్భ వ్యాధి పరీక్షలు చేసే కార్యక్రమం, పోషకాహారం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అన్నీ ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ క్యాటిల్ షెడ్లు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైపోతుంది. అలాగే అవసరమైన మంచి ఆహారం కూడా అందించే కార్యక్రమం అమలవుతోంది. తుఫాను వల్ల కొన్ని ప్రాంతాల్లో అలాగే పశు బీమా లేకుండా పోయింది. గతంలో ప్రమాదాలు జరిగితే కనీసం బీమా రాని పరిస్థితి, ఎందుకంటే 80,000 లక్షల రూపాయలు పెడితే కానీ గేదె రాని పరిస్థితి. అందువల్ల అందరినీ పశు బీమా చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరికైనా నష్టం జరిగితే వెంటనే ఆదుకునేలాగా 15వ రోజు కల్లా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయమని, మనుషులకు ఎలా అయితే బీమా చంద్రన్న బీమా ఉందో అలాగే పశు బీమా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళందరం కూడా సంసిద్ధులు ఉన్నాం. మనుషులతో పాటు పశు వైద్యం కూడా ప్రధానమైంది. పశు సంపద పెరగాల్సిన అవసరం ఉంది, దిగుబడులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానివైపు మనం అందరం కూడా దృష్టి సారిద్దాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో గోకవరం మండల అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్ నందు క్యాన్సర్పై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించుటకు రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి మండలంలో పిఎంపి సభ్యులు క్యాన్సర్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు. ఈ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి మొదలై దేవీ చౌక్ మీదుగా సాగింది. ముందుగా జరిగిన సమావేశంలో రాజమండ్రికి చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో జీవనశైలిలో మార్పులు, పర్యావరణ కాలుష్యం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వలన ఎక్కువగా క్యాన్సర్కు గురవుతున్నారని, క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభమని అన్నారు. మరో వైద్యులు డాక్టర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉండే గ్రామీణ వైద్యులు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ ఈరోజు ప్రస్తుత జనాభాలో 10 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని, దీనిపై ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని, రాష్ట్రంలో 40,000 నుంచి 70,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, 50,000 మంది చనిపోతున్నారని ప్రభుత్వ అంచనా అని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చేసే ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా క్యాన్సర్పై అవగాహనతో పాటు అపోహలు తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి ఎం జితేంద్ర, మండల కార్యదర్శి వై పవన్ కుమార్, కోశాధికారి డి నాగార్జున, కోరుకొండ మండల అధ్యక్షులు కుంచే వినోద్, కార్యదర్శి ఎస్ భాస్కర్, కోశాధికారి బిహెచ్ శివకుమార్, మాజీ కోశాధికారి జి లాజర్లతో పాటు కేవీఎస్ విద్యా సంస్థల విద్యార్థినులు, సభ్యులు హాజరయ్యారు. అసోసియేషన్ తరపున 5,000 రూపాయలు గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శివ మీడియా మిత్రులకు సహకారం అందించారు. అనంతరం వైద్యులను సభ్యులు సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి ఎంత ఉధృతంగా విజృంభిస్తుందో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. దీని పట్ల అవగాహన కల్పించడం కోసం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 70 నుంచి 90 వేల మందికి క్యాన్సర్ సోకుతుంటే సంవత్సరానికి 50,000 మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇప్పటికే మనం అధిక రక్తపోటు, మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి కుటుంబంలోనూ కూడా 4 సభ్యులుంటే 2కి మధుమేహం, అధిక రక్తపోటు ఉంటుంది. ఇక ముందు రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి కుటుంబంలోనూ కూడా 1-2 క్యాన్సర్ పేషెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం మనమే చేతులారా చేసుకుంటున్నటువంటి స్వయం కృతాపరాధం. ఏమంటే ఈ క్యాన్సర్ అనేది 8% మాత్రమే జన్యుపరంగా వస్తుంది, 12% వైరస్ల కారణంగా వస్తుంది, మిగిలిన 80% కూడా పర్యావరణ కాలుష్యం, మన జీవన శైలి మార్పుల వల్ల వస్తుంది. మన జీవన శైలిని ఇప్పటికైనా మార్చుకోవాలి, ఆహార పదార్థాలు మంచి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం చాలా అధికమైపోతుంది. ప్లాస్టిక్లో కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి వేడివేడి పదార్థాలు ఏవైతే ప్లాస్టిక్ సంచుల్లో పోస్తున్నారో,
తద్వారా ప్లాస్టిక్ పార్టికల్స్ చాలా వేగంగా ఆ ద్రవ పదార్థాల్లో కలిసి అవి మన శరీరంలోకి వెళ్ళి కార్సినోజెన్స్గా మారి రకరకాలైనటువంటి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా స్త్రీలలో రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సరు, అలాగే స్త్రీ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సరు, పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే థైరాయిడ్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, ముఖ్యంగా లంగ్ క్యాన్సరు. లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం కాలుస్తున్నటువంటి సిగరెట్లు ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఆ స్మోకింగ్ అలవాటు ఇప్పటి నుంచి మానేయవలసినటువంటి అవసరం ఉంది. స్మోకింగ్ కాలుస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా స్మోకింగ్ కాల్చి వదిలిపెట్టినటువంటి పొగ పీల్చినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. కాబట్టి మనకి తెలుసుండి కూడా అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా మనం నూనె పదార్థాలు తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమాత్రం కదలనేటువంటి జీవన శైలికి మనం అలవాటు పడిపోయాం. ఈ అన్ని మార్పులు తీసుకుంటే కానీ క్యాన్సర్ని అరికట్టడం సాధ్యం కాదు. క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగానే చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున మనం వరదలు చూసాం. ఈ వరదలకు కూడా కారణం ఏంటంటే పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నట్టయితే మరి ప్రకృతి తను ఏదైతే మనకు ప్రసాదించిందో దాన్ని మరలా తనలోకి తీసుకుంటుంది తప్ప మ్యాన్ మేడ్ చేసినటువంటి వస్తువులేవి ప్రకృతి తీసుకోదు. ఈ ప్లాస్టిక్ అనేది మ్యాన్ మేడ్. మనం తయారు చేసిన ప్రకృతి ఎందుకు తీసుకుంటుంది? మనం మొహం కడుక్కునేది బ్రష్ ప్లాస్టిక్. అదే పందుపొడితో మనం మొహం కడుక్కున్నప్పుడు అది భూమిలోకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, చెట్లు నరకకుండా ఉండడం, ఆక్సిజన్ తగ్గిపోతుంది. రేపటి నుంచి పెట్రోల్ బంకులు ఎలాగున్నాయో అలాగే ఆక్సిజన్ బంకులు పెట్టుకుని మనం తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భావి పౌరులకు మంచి ఆరోగ్యం అందించాలి కనీసం అంటే కనుక క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కళ్ళు కలిగించుకోవాలి. ఈరోజు గోకవరం మండల యూనిట్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీలో ఏ స్కూల్ అండి? కేవీఎస్ఎన్ స్కూల్ నుంచి చాలామంది బాలబాలికలు వచ్చి పార్టిసిపేట్ జరిగింది. అలాగే గోకవరానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, మీడియా అంతా కూడా మాకు బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా మీడియా వల్లనే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి, అందరికీ కల్పించాలి. భావి భారతదేశాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కొంతమైనా రక్షించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ర్యాలీని ప్రారంభిస్తారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు చెప్పారు. ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎక్కడకు వెళ్లినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని తెలిపారు. జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్లోని నన్నయ్య సంచార్ భవన్లో బుధవారం ఉదయం బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ఆయా సమావేశం నిర్వహించారు. డీజీఎంలు నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్డీ ఈ కృష్ణారావు, ఏజీఎంలు శారదాదేవి, శైలజ, జయశ్రీ, పిఆర్ఓ వాసు ఇంకా పలువురు అధికారులు, డిఎస్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు మాట్లాడుతూ ఇప్పటికే కనెక్షన్లో ఉన్నవాళ్లు రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ కావాలని, దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు. ఇలా వినియోగించుకోవడం వలన నెట్ ఛార్జీలు వినియోగించుకున్న వారి కనెక్షన్లకే పడతాయని, అందుచేత ఎవరు అభ్యంతరం కూడా చెప్పబోరని ఆయన తెలిపారు. ప్రస్తుతం 98,957 కనెక్షన్లు ఉన్నాయని, కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారికి రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ అయ్యేలా చేస్తామని ఆయన చెప్పారు. గ్రామాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక హాట్స్పాట్ కూడా పెట్టాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. జిల్లాలో 8 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. కస్టమర్ సర్వీస్ సెంటర్స్కు, మేళాలకు విచ్చేసి తమ 2G, 3G సిమ్ కార్డులను 4G సిమ్ కార్డులుగా తప్పనిసరిగా మార్చుకోవాలని చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభించిందని, అలాగే ఇతర నెట్వర్క్ల నుంచి కస్టమర్లు బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారని బిఎం రాజు చెప్పారు. అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్న తరుణంలో వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశలో బిఎస్ఎన్ఎల్ పయనిస్తుందన్నారు. ఈ ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఎక్కువ భాగము కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ని జాయిన్ చేసుకోవడానికి, అలాగే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి, ఈ ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ గ్రోత్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మీటింగ్ ద్వారా. అలాగే ఎఫ్టిహెచ్ ద్వారా రాబోయే సర్వీస్ ఏంటంటే కొత్తగా వైఫై రోమింగ్ సర్వీస్ బిఎస్ఎన్ఎల్లోనే ప్రత్యేకంగా
ఈ వైఫై రోమింగ్ సర్వీస్ ఇస్తున్నాము. ఈ వైఫై రోమింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎఫ్టీఎస్ కనెక్షన్లో కూడా 2 అకౌంట్లు క్రియేట్ చేసి ఒకటి పబ్లిక్కి ఒకటి ప్రైవేట్కి ఉపయోగించి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఫై సర్వీస్ని వారికి అందుబాటులో ఉంచే విధంగా ఈ వైఫై రోమింగ్ సర్వీసు తేవడం జరుగుతుందండి. దాంట్లో అది కూడా ముఖ్యంగా ఈ మీటింగ్లో చర్చ చేయడం జరుగుతుంది. ప్రతి ఉన్న మన బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిఎస్ఎన్ఎల్ ఉన్న 19,957 కనెక్షన్లు కూడా త్వరలోనే వైఫై ఎనేబుల్ చేసి రోమింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ నెలలోనే అవి కంప్లీట్ చేయాలని మాకందరూ అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. అవి దాని ద్వారా ప్రజలు కూడా బాగా ఈ వైఫై రోమింగ్ ఫెసిలిటీ తీసుకుని బిఎస్ఎన్ఎల్ మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే లేదో అక్కడ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ వైఫై ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ టు హోమ్ కనెక్షన్ ప్రతి విలేజ్లో మేజర్ విలేజ్లన్నింటిలోనే కవర్ చేయడం జరిగింది. ఇంకా కనకవాడ విలేజ్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మేము ప్లాన్ పథకం ప్రకారము మోర్ దాన్ 5,000 పాపులేషన్ ఉన్న విలేజ్ అన్ని కూడా కవర్ చేసే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ద్వారా అందరికీ కూడా ఈ షిప్స్ మన ఎంటర్ప్రైజెస్ అందరూ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అందరికీ కూడా ఈ మీటింగ్ ద్వారా చెప్పి ఎక్కువ ఓఎల్టీస్ పెట్టించి ఎక్కువ కనెక్షన్లు ప్రైవేట్ హోమ్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మనకు టార్గెట్ ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో మేము 2 లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది టార్గెట్గా ఉంది బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియాకి. అలాగే ఇండియాలో అయితే చాలా ఎక్కువ కనెక్షన్లు కోట్ల మీదే ఉంటుంది టార్గెట్. కాబట్టి ఈ వైఫై సర్వీస్ ద్వారా అన్ని సర్వీసులు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరుగుతాయి, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా ఉన్న ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకుని మాకు బిఎస్ఎన్ఎల్ ప్రోత్సహించాలని కోరుతున్నాము. అలాగే ఒకసారి వైఫై సర్వీస్ తీసుకుంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వైఫై ఫెసిలిటీ పొందే అవకాశం ఉంది. వాళ్ళ అకౌంట్లోనే ఛార్జ్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే వాడుకుంటున్నారో వాళ్ళకి ఏం అకౌంట్లో ఛార్జ్ అవుతుంది. వాళ్ళ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఇది ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా ప్రస్తుతం ఉన్న వెబ్సైట్ కస్టమర్స్ కూడా అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఈ సర్వీస్ కన్సెంట్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సభాముఖం ద్వారా ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఏంటంటే అందరూ కూడా వైఫై సర్వీస్ తీసుకోండి, ఎఫ్టీఎస్ కనెక్షన్ తీసుకోండి. అన్ని ఓటీటీ కూడా త్వరలోనే ఓటీటీ సర్వీస్ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే టీవీ కూడా మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో ఎఫ్టీఎస్ నెట్వర్క్ టీవీ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాము. ఇంకా మంచి టెక్నాలజీతో ముందుకు రావాలనే ఉద్దేశంతో అది తీసుకొస్తాం. అది కూడా టీవీ కూడా వస్తుంది. మిగతా ఆపరేటర్స్ ఇచ్చినట్టుగా మేము కూడా టీవీ సర్వీసు అలాగే ఓటీటీ సర్వీస్ కూడా ఇస్తాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి ప్రోత్సహించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. సార్ 5G ఎప్పుడు నుంచి అందుబాటులో పూర్తి స్థాయిలో తీసుకొస్తాం? 5G నెక్స్ట్ ఇయర్ వస్తుందండి. అంతా 4G ఆల్రెడీ మేము లాంచ్ చేసాము. మొత్తం మన ఈ జిల్లాలో అంటే బిజినెస్ ఏరియాలో 810 రీజెస్లు వస్తాయి. కంప్లీట్ అవుతుంది, డబుల్ అవుతుంది నెట్వర్క్. యాక్చువల్గా ఒక గత 20 సంవత్సరాల నెట్వర్క్ కన్నా డబుల్ నెట్వర్క్ అవుతుంది సంవత్సరం. కాబట్టి దాంతోపాటుగా 4G అయిన వెంటనే ఒక 6 మంత్స్ టైంలో డిఫరెంట్గా 5G కూడా లాంచ్ చేస్తాము. అలాగే 6G కూడా ట్రయల్స్ అంటే రీసెర్చ్ జరుగుతుంది. మన ఇండియానే దానికి ముందు ముఖ్య పాత్ర వహిస్తుంది 6G టెక్నాలజీలో. అలాగే 4G కూడా ఇది స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయడం టెక్నాలజీ కాబట్టి మన టెక్నాలజీ దానివల్ల ఫారిన్ కరెన్సీ కూడా మన సేవ్ అవుతుంది దేశానికి. కాబట్టి టెక్నాలజీలో కూడా టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్న టెక్నాలజీ కన్నా అంటే ఫారిన్ టెక్నాలజీ కన్నా 10 times మనకి కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కాల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మన స్వదేశీ విజ్ఞానం మిగతా విజ్ఞానాల కన్నా చాలా ముందంజలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. భరించలేని కష్టాల్లో ఆదుకుని సకల శుభాలు చేకూర్చే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఈ నెల 17వ తేదీన గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో 108 జంటలతో నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ చెప్పారు. ఈ వ్రతానికి సంబంధించిన పోస్టర్ను మంగళవారం ఉభయ రాష్ట్రం చైర్మన్ మతల రమేష్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ విశ్రాంతి ఉద్యోగి కూచుమంచి అనంత పద్మనాభ శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ మాట్లాడుతూ తమ్ములతో కలిసి అరణ్యవాసం చేస్తూ అనేక కష్టాలు అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి ఓ మహాత్మా ఈ కష్టసాగరం నుంచి బయటపడే ఉపాయం చెప్పాలని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓ ధర్మరాజా, సకల పాపాలు పోగొట్టి సకల కార్యాలు శుభాలు చేకూర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు ఆచరిస్తే కీర్తి సుఖం వివాహం కాని వారికి వివాహం అవుతుంది, శుభాలు పుత్రలాభం కలుగుతుందని, జాతకం ఎంత నీచంగా ఉన్నా మారడమే కాకుండా
వారికి భోగ భాగ్యములు సిద్ధిస్తాయని వివరించారు. అందుకే ఏటా తమ పీఠంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీఠం జాతీయ సహాయ కార్యదర్శి శ్రీమతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ పీఠంలో ఈ వ్రతం ఆచరించి భక్తకోటి అనేక శుభ ఫలితాలు పొందారని అన్నారు. ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతుల రమేష్ మాట్లాడుతూ భూ తగాదాలు మరియు స్థిరాస్తి సమస్యల పరిష్కారం నివారణ కోసం మన పీఠంలో ఈ వ్రతం ఆచరించి అద్భుత ఫలితాలు కలిగాయని అన్నారు. భక్తులు దయచేసి ముందుగా పీఠం నెంబర్ 86888899కు సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ వ్రతం ఆచరించి రక్ష ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ వైస్ చైర్మన్ ఎస్ మహితోష్, మనగుడి మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ముదునూరి వెంకటలక్ష్మి, మతల సాయి మాధవి శ్రీలత, పొడుగు శ్రీను, కొల్లూరి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పీఠం గాడాల పాలచర్ల రోడ్, రాజమహేంద్రవరం రూరల్. గత 4 సంవత్సరాలుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతము మన పీఠంలో ఆచరిస్తున్నాం. ఆ వ్రతము ఆచరించి ఎంతో మంది ఎన్నో సత్ఫలితాలు పొందామని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యామని చెప్పడం నిజంగా ఇది శుభదాయకం. అలాగే ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 108 మంది జంటలతో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం నిర్వర్తిస్తున్నాం. కావున భక్తకోటి అందరూ కూడా తాము పేర్లు ముందుగా నమోదు చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించి సకల అభిష్టాలు కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శుభాశీస్సులతో ఈ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం ఆచరించడం జరిగింది. ఆ ఆచరించిన వారి యొక్క సమస్త భూ తగాదాలు, స్థిరాస్తి తగాదాలు కూడా పరిష్కారం దొరికిందని చాలామంది మా యొక్క పీఠానికి తెలియజేశారు. వారి కోరికలను నెరవేరినాయని కూడా తెలియజేశారు. మన పీఠంలోని గత 4 సంవత్సరాలుగా అనంత పద్మనాభ స్వామి వ్రతం భక్తులందరూ చేసుకుంటున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులందరూ కూడా తెలియజేసింది ఏమిటంటే, ఈ వ్రతం ఆచరించడం వలన మా సకల మనోభీష్టాలు మరియు మా భూ తగాదాలు, స్థిరాస్తి తగాదాలు కూడా పరిష్కరింపబడుతున్నాయని, కనుక ఈ పీఠానికి వచ్చిన తర్వాత మాకందరికీ కూడా ఎన్నో శుభాలు జరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కనుక మిగతా భక్తికోటి కూడా వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తామని, సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చారని, వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని, వెనువెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు, మర్రి బాబ్జీ, తాళ్ళూరి విజయ్ కుమార్ స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, నక్కా వెంకటరత్నం రాసు, జార్జ్ యాంటోనీ, పట్నాల విజయ్ కుమార్, ముల్లా మాధవ్, కంబాలపేట బాబీ, కోనాల లాజర్, బిఎస్ఎన్ఎల్ సుబ్బారావు, సాక సురేష్, సుందరపల్లి అనిల్, జి అనిల్ కుమార్, కె సూరిబాబు, గారా అప్పారావు, ఠాకూర్, ఉల్లం రవి, జి త్రీనాథ్, డి రాజా, బి విజయ్, ఏనుగుపల్లి రామకృష్ణ, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి
ఆగస్టు 1వ తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో 40 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341కు వ్యతిరేకం. అదేవిధంగా 5 జడ్జిలు జస్టిస్ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికి హక్కు లేదు, వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ అవ్వాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక 7 జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము. దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందరు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకమనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్లు. కానీ ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒక మాలలే కాదు, భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్ ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి వినతిపత్రం ఇచ్చేది సంఘీభావంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జరుగుతున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని పేటల్లో ఉన్న యువకులు కూడా రావాలని కోరుచున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటి సమస్య కాదు, ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం. చాలామంది యువతకి తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వద్దని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు జన్మదినం సందర్భంగా కాటేరు యూత్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కురుకూరు కిషోర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు తదితరులు తిరుమలరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. కాతేరు గ్రామంలో వెంకటాద్రి గార్డెన్స్ నందు తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు వారి జన్మదినం సందర్భంగా కాతేరు యూత్ వారు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, నరములకు సంబంధించిన వ్యాధులు సంబంధించిన డాక్టర్లు సుమారుగా 1000 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. గంగిన తల్లి పిల్లల ఆసుపత్రి అధినేత, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ్ గంగిన మరియు డాక్టర్ సుగుణ గంగిన, ప్రసూతి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో స్త్రీలకు మరియు పిల్లలకు ఉచిత వైద్యాన్ని గీతా ముల్లపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత వైద్య సేవలు మరియు అకీరా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరం నందు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన కాతేరు యూత్ సభ్యులకు గోరంట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వర్ణ రామ్మోహన్, గంగిన నాని, జాహ్నవి, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కురుకూరి కిషోర్, దండమూడి ప్రమీల, బిక్కిన సాంబు, స్వామి, ఈదల వెంకటేష్, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నది స్నానాలు ఆచరించేందుకు వెళ్లరాదు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు. గోదావరి ప్రవాహ ఉధృతి దృష్ట్యా గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటలు నిర్వహించరాదు. వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. యాత్రికుల సౌకర్యార్థం 30 లాకర్స్ ఏర్పాటు చేశాం. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. కాలుష్య రహిత కార్యక్రమాల నిర్వహణపై మరింత దృష్టి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాతేరు గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పశువుల్లో గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. క్యాన్సర్ ర్యాలీని ప్రారంభించిన పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.